నమస్కారం అండి. సో బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తుంది కదా. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిధిలోని కొంతమంది వ్యక్తులు బిగ్ బాస్ సీజన్ 9ని ఆపేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే సమాజంలో ఎవరికైతే వ్యతిరేకత ఉందో వాళ్ళని ప్రోత్సహించి లోపలికి తీసుకెళ్లారు, హౌస్ లోపలికి. వాళ్ళని చూసి సమాజం ఏం నేర్చుకోవాలి అదే క్వశ్చన్ వాళ్ళు రైజ్ చేస్తున్నారు. మీ పరంగా అదేమంటారు? ఇప్పుడు సమాజం ఏమనుకుంటుంది అన్నది ఇప్పుడు ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు వ్యక్తిగతం విషయాలు అవన్నీ మాట్లాడొద్దు మనము. బిగ్ బాస్ షోలో కామనే, ఇప్పుడు ఎవరు 2 పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోలేదు. అంతెందుకు బిగ్ బాస్ షో హిట్ అయిన ఆయన ఉన్నారు కదా, నాగార్జున గారు, ఆయన కూడా 2 పెళ్ళిళ్ళే కదా. వాళ్ళ కొడుకులు ఇద్దరు కొడుకులకి 2 పెళ్ళిళ్ళేనా మరి. కాబట్టి ఎవరిని, అది కామన్, మనం తీసి పెట్టాలి. దానికోసమే బంద్ చేయాలన్నది తప్పది. బంద్ చేయడం చాలా తప్పది. అది అంటే ఇప్పుడు బిగ్ బాస్ షో అంటే ఇటువైపు పిల్లలు చూస్తారు, అటువైపు ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు. అదొక ఫ్యామిలీ షో అనుకోవచ్చు. సో అలాంటి దాంట్లో ఇప్పుడు చూస్తుంటే బాగా గొడవలు, బూతులు, తిట్టుకోవడాలు, ఇంకా వదిలితే కొట్టుకుంటారు. బట్ వాళ్ళకి ఆ బాండ్ ఉంటుంది కాబట్టి కొట్టుకోవడానికి వెళ్ళట్లేదు. సో దాని గురించి ఏమంటారు? ఈ షోలో కమ్సే కమ్ ఇట్లా గొడవలన్నీ ఉన్నాయి, కానీ ఇంతకుముందు షోలో మొత్తం రొమాన్సే ఉన్నాయి కదా. అంటే ఈ సీజన్లో కూడా రొమాన్స్ ఉంది. ఈ సీజన్లో ఒక మామూలుగా ఉంది, అంటే గొడవ ఉంది, అది ఉంది, అంటే అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంతకుముందు షోలో కొన్ని ఓన్లీ రొమాన్స్గానే ఉన్నాయి కదా, పట్టుకోవడం అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కొత్త ఏం లేదు ఆ షో అనేది. గొడవలు అన్నీ ప్రతి షోలో జరిగేదే. కాకపోతే ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇప్పుడు ఒక కొత్త గొడవ అన్నట్టు, ఇంకా ఫైర్ని దింపిరు అన్నట్టు ఉంది. అంటే వైల్డ్ కార్డ్స్ రాకముందు వరకు ఒక లెక్క, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇది ఏంటంటే వైల్డ్ ఫైర్లా అయిపోయింది. గొడవలు అసలు ప్రతి ఎపిసోడ్లో ప్రతి మినిట్ గొడవలే జరుగుతున్నాయి. సో దాని గురించి ఎల్లకాలం బాగుంటే పక్కన వాళ్ళు ఓరుస్తారా? ఓరవరు కదా. అప్పుడప్పుడు గొడవలు జరిగితే కూడా వాళ్ళకి కూడా గొడవలు ఉన్నాయన్న షోతో అప్పుడు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా పబ్లిక్. అరే బిగ్ బాస్లో గొడవ అయింది, అరే ఆమె ఇట్లా తిట్టింది, ఈమె ఇట్లా తిట్టింది అన్న ఒక ఇంపార్టెంట్ వస్తుంది కదా. అప్పుడు చూసేవాళ్ళు అరే ఏమైంది, అరే ఇట్లా గొడవ అయింది, అరే అవునా, వీడు చూడనోడు కూడా మళ్ళీ సాయంత్రం చూస్తాడు అన్నట్టు. ఇట్లా దానికోసం కూడా పెట్టిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోకి బదులు ఎలాంటి షోస్ పెడితే బాగుంటుంది అంటారు? సమాజానికి పనికొచ్చే షో పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వరకు మీరు చాలా షోస్ చూసుంటారు. ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా యూజ్ అయ్యేది? ఎగ్జాంపుల్ అంటే ఏం లేదు, కొన్ని మంచి సమాజానికి ఏదైనా ఉపయోగపడే షో అలాంటిది పెడితే బాగుంటుంది అనేది అనుకుంటున్నాను.